జయ గురుదత్త అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు, చికాకులు, బాధలు ఇవి పొద్దున లేస్తే ఫస్ట్ ప్రధానంగా ఇవి ప్రారంభమవుతాయి. రేపు అన్నటువంటి రోజు గురించి ఆలోచిస్తూ ఇవాళ మనం బాధపడుతూ భయపడుతూ ఉంటాం. గ్రహాల యొక్క వీక్షణ చేత, గ్రహ అనుగ్రహం చేతే మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు కూడా తనకు తాను ఉద్ధరింపజేసుకోవడం కోసం, తనకు తాను బయటపడడం అంటే కష్టం నుంచి బయటపడడం కోసం గ్రహాలని ఆధారంగా తీసుకొని అనేక పరిహారాలు జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి ఎన్నో విషయాలని పరిహారాలని అందిస్తున్నాను. అయితే ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే నాగశాస్త్రం. కర్మదోషాలని సైతము లెక్కించి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తంలో ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు పోతాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, ఈ కార్యక్రమం అనుగ్రహం అనేది తప్పకుండా ప్రారంభం చేసే ముందు ఒక్కసారి అందరూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని పూజ చేసి ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు రాశి ఫలాలు. ప్రతినిత్యము ఒక అష్టోత్తరంతో ఆ రాశివారు పాపాన్ని హరించుకుంటున్నారు. మీకు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చేసే అష్టోత్తర పారాయణ వల్ల మీ పాపం హరిస్తుంది. మనం ఒక 10 నిమిషాలు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తాం కదా, మనం ఏదైనా హాట్ టాపిక్గా ఏదైనా రూమర్స్ వచ్చినా కూడా, లేదంటే ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారంటేనో, మనం ఏం తప్పు చేయనట్టు, లేదంటే ఎవరో దివాలా తీశారనో, లేదంటే వాడి పని అయిపోయిందనో, ఇలాంటి విషయాలు ఇంట్రెస్టింగ్గా షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, లేదంటే వాళ్ళని చూస్తూ వాటి గురించి చేసే టైంలో ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మనము ఒక రోజులో ఎంత ఇతరుల గురించి ఎంత ఆలోచిస్తామో మన గురించి ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి ఫలాలలో నేను చెప్పే ప్రత్యేకంగా ఒక అష్టోత్తరం ఏం చెప్తున్నానో, 12 రాశుల వారికి ఒక్కొక్క దైవాన్ని సూచిస్తున్నాను. ఈరోజు ఆ నక్షత్రాన్ని బట్టి, ఈరోజు ముహూర్తాన్ని బట్టి, గ్రహాల యొక్క దృష్టి యోగాన్ని బట్టి ఆ రాశి వారికి ఆ అధిష్టాన దైవాన్ని సూచిస్తున్నాను. నిజంగా మీరు ఒక 37 రోజులు, ఎందుకంటే మనకు సూర్యుడు మారడానికి సుమారు మాసం పడుతుంది కాబట్టి ఒక 37 రోజుల పాటు కంటిన్యూగా ఆపకుండా, ఒకరోజు చేసి ఏదండి తెల్లారి నాకు అంటే కుదరదు. కాబట్టి ఒక 37 రోజులు కంటిన్యూగా. ఎందుకు 37 రోజులు అంటే, ఇవాళ నువ్వు కష్టపడితే దాని ఫలితమే 3 రోజులకు వస్తుంది. అలాంటిది నువ్వు ఏదైనా ఒక డబ్బు సంపాదించాలన్నా, నీకు ఒక కష్టం పోవాలన్నా కనీసం కొంత టైం అనేది తీసుకుంటారు కదా. అలా 37 రోజుల పాటు కంటిన్యూగా ఆపకుండా రాశి ఫలాల్లో మీ రాశికి ఏ అష్టోత్తరం చెప్తున్నానో అది చేసి చూడండి. ఒక కోరిక పెట్టుకొని చేయండి. అంటే మనస వాచ కర్మణ నేను చెప్పింది నమ్మి 37 రోజులు
ఏ పనున్న అనుగ్రహం కార్యక్రమం మిస్ అవ్వకుండా చూస్తూ అలా మనం చేసుకుంటే చాలా పవర్ఫుల్, అది చాలా వరకు యోగాలను అందిస్తుంది. ఇక ఇవాళ రాశి ఫలాలు చూద్దాం. ఈరోజు చంద్ర సంచారాన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు చెప్తాను. జాగ్రత్తగా విని మీ రాసేదో దానికి ఏం చెప్పానో విని ఆచరించే ప్రయత్నం చేయండి. ముందుగా మేషరాశి. మేషరాశికి 3 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. దక్షిణ దిక్కుగా బయలుదేరితే అనుకున్న పనులు తప్పక సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని నమ్ముకొని ఆంజనేయ స్వామి అష్టోత్తర పారాయణ చేస్తే మీకు అంతా శుభం జరుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉత్తర దిక్కు బాగా యోగిస్తుంది. నెంబర్ 6 అనే సంఖ్య బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశివారు ఎదుటి వ్యక్తిని జయించడానికి ఎరుపు రంగు ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. 8:16 నిమిషాల తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. వైవాహిక జీవితంలో సమస్యలు ప్రారంభం అవుతాయి. బంధువర్గంలో వాళ్ళు చెప్పిన మాటలు, అంటే బంధువర్గంలోనే మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త సుమ. దక్షిణామూర్తి యొక్క స్తోత్రము లేదా దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పారాయణ చేయటం చాలా అవసరం. మిథున రాశి. మిథున రాశి వారికి 9 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. ఈ రాశివారు గ్రీన్ కలర్, ఆకుపచ్చటి రంగు దుస్తులు ధరించండి. ఉదయం 9:30 తర్వాత ఏ పని ప్రారంభించినా బాగుంటుంది. పశ్చిమ దిశగా బయలుదేరితే అనుకున్న పనులను సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో కలహాలు, మనస్పర్ధలు, ఒకరి నుంచి ఒకరికి చికాకులు, గొడవలు ఈ వారంలో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈశ్వర అష్టోత్తర పారాయణ చేసుకుంటే తప్పక లాభపడతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి సంఖ్య 5 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. ఇవాళ ఆరెంజ్ కలర్, కాషాయం రంగు విపరీతంగా కలిసి వస్తుంది. తూర్పు దిశగా బయలుదేరితే మీకు రాజయోగం సంభవించడం లేదా గమ్యానికి చేరుకోవడం, అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది. 8:30 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం మీకు. అలాగే కర్కాటక రాశి వారు పోగొట్టుకున్న డబ్బుని కానీ బంగారాన్ని కానీ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో లోన్లు కూడా కొన్ని మీకు లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి నెంబర్ 1 విపరీతంగా యోగిస్తుంది. 1 అనే సంఖ్యతో లాభపడతారు. అలాగే గ్రీన్ కలర్, ఆకుపచ్చటి రంగు బాగా కలిసి వస్తుంది. ఉదయం 11:06 నిమిషాల తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. ఈ రాశివారు దక్షిణ దిక్కుగా బయలుదేరితే అనుకున్న పనులను సాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు, సమస్యలున్నా కూడా దక్షిణ దిక్కు తిరగడం ద్వారా, దక్షిణ దిక్కు బయలుదేరడం ద్వారా తప్పక ఆ ఆటంకాలు, సమస్యలు తొలగిపోవటం, అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది. అలాగే ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి అష్టోత్తర పారాయణ చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఇవాళ కన్యారాశి. కన్యారాశి సంఖ్య 9 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. ఉదయం 9:30 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. నలుపు రంగు కలిసి వస్తుంది. ఈ రాశివారు పశ్చిమ దిశగా బయలుదేరడం చాలా విశేషం. బంధువర్గంలో వాళ్ళు చెప్పిన మాటలు, అంటే బంధువర్గంలోనే మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త సుమ. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ వారం అంతా కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటారు. శ్రీనివాస అష్టోత్తర పారాయణ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి 7 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. 7 సంఖ్య ద్వారా లాభపడతారు. ఆర్థిక యోగం కనపడుతోంది ఈ వారం. గతంలో పోగొట్టుకున్న డబ్బు రావటం కానీ లేదా సంపాదన పెరగడం కానీ జరుగుతుంది. ఈ రాశివారు ఎల్లో, పసుపు రంగు ధరించడం చాలా విశేషం. ఇవాళ ఉదయం
8:49 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. నూతన వాహనం తీసుకునే అవకాశం ఉంది ఈ వారం, లేదా ఒక లోన్ సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది తులారాశి వారికి. తప్పనిసరిగా ఇవాళ గాయత్రీదేవి అష్టోత్తర పారాయణ చేయండి, అంతా శుభం జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి సంఖ్య 8. 8 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. నీలము రంగు ధరించండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. శత్రువులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. ఈ రాశివారు ఉత్తర దిక్కుగా బయలుదేరడం చాలా మంచిది. పోగొట్టుకున్న డబ్బుని కానీ బంగారాన్ని కానీ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో లోన్లు కూడా కొన్ని మీకు లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రువులతో కొంత గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రామాష్టోత్తర పారాయణ చేస్తే అంతా మంచి జరుగుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2 అనే సంఖ్య బాగా కలిసి వస్తుంది. గోధుమ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. ఉదయం 7:30 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. అయితే ఇవాళ సాయంత్రం ఎక్కడికి బయటికి వెళ్ళకండి, వాహన గండం సంభవిస్తోంది. సాయంత్రం ధనస్సు రాశి వారికి కొంచెం టైం బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే తూర్పు దిశగా బయలుదేరితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. 7:30 తర్వాతే ఏ పని చేసినా బాగుంటుంది. సాయంత్రం అంటే 7-7:30 తర్వాత ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి. సాయినాథుడి యొక్క అష్టోత్తర పారాయణ చేసుకోండి, మంచి జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి నెంబర్ 4 బాగా యోగిస్తుంది. అలాగే వైలెట్ కలర్ వంకాయ రంగు దుస్తులు చాలా కలిసి వస్తాయి. ఇవాళ బంధువర్గంలో వాళ్ళు చెప్పిన మాటలు, అంటే బంధువర్గంలోనే మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త సుమ. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ వారం అంతా కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటారు. ఉదయం 10-18 తర్వాత అంటే 10:15 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. తూర్పు దిశగా బయలుదేరితే అనుకున్న పనులను సాధిస్తారు. పోగొట్టుకున్న డబ్బుని కానీ బంగారాన్ని కానీ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో లోన్లు కూడా కొన్ని మీకు లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశికి నెంబర్ 6 బాగా కలిసి వస్తుంది. ఉదయం 9:03 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. ఈ రాశివారు అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. ఆర్థిక యోగం కనపడుతోంది ఈ వారం. గతంలో పోగొట్టుకున్న డబ్బు రావటం కానీ లేదా సంపాదన పెరగడం కానీ జరుగుతుంది. ప్రేమ వ్యవహారంలో కలహాలు, మనస్పర్ధలు, ఒకరి నుంచి ఒకరికి చికాకులు, గొడవలు ఈ వారంలో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఎల్లో పసుపు రంగు ధరించడం చాలా విశేషం. ఇవాళ ఉదయం 8:49 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. స్టాక్ మార్కెట్లో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు వరకు గణపతి అష్టోత్తర పారాయణ చేసుకుంటే చాలా మంచిది. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశికి మెరూన్ కలర్ లేదా వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 తర్వాత అదృష్ట సమయం ప్రారంభం. ఉదయం ఏ పని కూడా ముఖ్యమైన పని అయితే చేయకండి. అలాగే ఉత్తర దిక్కుగా బయలుదేరితే బాగా కలిసి వస్తుంది. 5 అనే సంఖ్యతో కూడా మీరు ఖచ్చితంగా లాభపడతారు. ఇవాళ స్టాక్ మార్కెట్లో లాభాలు సూచిస్తున్నాయి. సాయంత్రం శుభ సమయం, సాయంత్రం బాగా కలిసి వస్తుంది. బంధువర్గంలో మీ పైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరుగుతాయి. బంధువులతో మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య సంభవించే అవకాశం ఉంది. మీనరాశి వారు సుబ్రహ్మణ్య అష్టోత్తర పారాయణ చేసుకుంటే మంచి జరుగుతుంది. 12 రాశుల వారు నేను చెప్పినటువంటి దైవాన్ని ఆశ్రయించండి, ఆ నామాన్ని పలకండి, తప్పక మంచి జరిగే అవకాశం ఉంటుంది. 12 రాశుల వారు మీకు చెప్పినటువంటి అష్టోత్తర పారాయణ చేయండి,
సూర్యుడు అస్తమించేలోపు, లేదా రాత్రి పడుకునేటప్పుడు, లేదా మధ్యాహ్నం ఉదయం ఏదో ఒక సమయంలో అష్టోత్తర పారాయణ చేస్తే రేపు అన్నది మనకు ఎటువంటి ప్రమాదం లేకుండా, రేపు అన్నది యోగించే విధంగా, రేపు అన్నది కలిసి వచ్చేలాగా మారే అవకాశం ఉంటుంది. అష్టోత్తర పారాయణ ఫలితం కలుగుతుంది. ప్రతి నిత్యము కూడా మనము నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా తెలియక ఏదో ఒక దోషాన్ని మనము స్వీకరిస్తూనే ఉంటాం. అంటే ఏదో ఒక దోషం మనకు అంటుకుంటూనే ఉంటుంది. నక్షత్రానికి సంబంధించి ఫలానా ముహూర్తాన్ని బట్టి ఈ మాసంలో ఫలానా ఈ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ నక్షత్రం నుంచి ఈ నక్షత్రం వరకు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరింపజేసినప్పుడు, అంటే ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నప్పుడు తప్పకుండా మన పాంచభౌతిక శరీర దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే పడుకునేంత వరకు, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అబద్ధం ఆడొచ్చు, ఏదో అంటే ఎన్నో ఉంటాయి దోషాలు అనేటటువంటి. ఆ దోషాలని మనము ప్రాయశ్చిత్తం, అంటే వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే మీ నక్షత్రం ఏంటో మీకు తెలియాలి. ముందు మీ నక్షత్రం ఖచ్చితంగా అదేనా కాదా అన్నది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నారు, అదా కాదా మీకు ఎలా తెలియాలి? నేను కన్ఫామ్ చేయాలి ఫస్ట్. మీది అశ్విని నక్షత్రం చూసుకుంటున్నారు, అదా కాదా ఎలా చూడాలి? పేరు ప్రకారం ఏదో చిన్నప్పటి నుంచి నాది ఇదే అని చెప్పారు, నేను చూసుకుంటున్నానంటే కుదరదు, నేను కన్ఫామ్ చేయాలి. లేకపోతే ఈ పరిహారాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నేను వేలిముద్రలు తీసుకొని పూర్తిగా, అంటే నీ పుట్టుక దగ్గర నుంచి చంద్ర సంచారాన్ని పట్టుకొని, నువ్వు పుట్టిన లగ్నాన్ని పట్టుకొని కరెక్ట్గా ఏ నక్షత్రంలో జన్మించావు అన్నది బయటికి తీస్తాను. అప్పుడు ఎగ్జాక్ట్గా జన్మ నక్షత్రం అనేది వస్తుంది. ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి నువ్వు ఒక రాశిని, అంటే నక్షత్రాన్ని బట్టి రాశి తెలుస్తుంది. పాదం ఉంటుంది, ఎన్నో పాదం, ఆ పాదానికి ఏ రాశి, అలా నక్షత్రము రాశి ముందు తెలుసుకున్న తర్వాత ఏదైనా చేయాలి. సరే, ఏ ప్రాయశ్చిత్తాన్ని చేయాలి? కరెక్ట్గా 3 రోజులు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ప్రతిరోజు తలస్నానం చేసి ఉదయం ఒక బియ్యపిండిలో బెల్లం కలిపి దీపపు కుందిని చేయండి. బియ్యపిండిలో బెల్లాన్ని కలిపి దీపపు కుంది చేసి అందులో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. తమలపాకుల పైన మీరు చేసినటువంటి దీపపు కుందిని పెట్టి, బెల్లము బియ్యపిండి కలిపి చేసినటువంటి దీపపు కుందిని పెట్టి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేయాలి. అదే వెంకటేశ్వర స్వామి పటము ఎదురుగా చేయాలి. తలస్నానం చేసి ఈ పరిహారం చేసుకోండి. ఉదయాన్నే లేవగానే వెంటనే ఫస్ట్ ఈ పరిహారం చేసేయండి. తప్పకుండా మీకు ఆగస్టు నెలలో ఏ విపత్తు రాకుండా, ఆగస్టు నెలలో ప్రశాంతంగా ఉండే విధంగా, ఆగస్టు నెలలో ఏ సమస్యలు రాకుండా రక్షింపబడతారు ఖచ్చితంగా. ఎన్ని చేసినా కూడా సమస్య తీరకపోతే వాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి ఇంకా ఇవే చెప్పాలి. ఇవి చేసుకుంటేనే రక్షింపబడతారు. నేను అలా ఎంతోమంది కుటుంబాల్లో అటువంటివి సజెస్ట్ చేసి వాళ్ళకి మంచి జరిగేటట్టు చేశాను. మనం తిండికి, బట్టకు, మందులకు ఎన్నో ఖర్చు పెడతాం కదా. భగవత్ సంబంధితమైనటువంటి కార్యం చేసినా, బ్రాహ్మడికి దానం ఇచ్చినా, ఓ పుస్తక దానం చేసినా, లేదంటే ఒక క్షేత్రానికి వెళ్ళినా, లేదా ఒక నిద్ర చేసినా, ఒక హోమం చేసినా అది ఖచ్చితంగా మంచే చేస్తుంది తప్ప అక్కడ అందులో ఒక్క దుర్మార్గమైన పనేం లేదుగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంతో కాలంగా ఈ కార్యక్రమం చూసి నేను చెప్పిన పరిహారాలు చేసినా కూడా మీరు రక్షింపబడకపోతే అక్కడ ఏదో ఒక లోపం మీ జాతకంలో ఉండి ఉంటుంది. పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిహారం చెప్తాను వాస్తు దోషం పోవడానికి అని. వాస్తు దోషం పోవడానికి ప్రత్యేకంగా పలానా రాశి వాళ్ళు పలానా ఈ పరిహారం చేస్తే పోతుందా అన్నదానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఒక ముహూర్తం చెప్తాను. ఆ ముహూర్తంలో నేను చెప్పిన రాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారం చేస్తే వాస్తు సంబంధితమైన దోషాలు పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా రాసుకోండి. 12 మీ రాశి కాకపోయినా సరే ఈ 12 రాసుకోండి. ఇవి చాలా వాల్యుబుల్, ఎప్పటికైనా మీకు చాలా ఇంపార్టెంట్, ఎప్పటికైనా ఉపయోగపడతాయి.
మేషరాశి వారు బాగా వినండి, మేషరాశి వారు వాస్తు దోషాలేవి మీకు అంటకుండా, వాస్తు దోషాలేవి మీ పైన పడకుండా, ఎఫెక్ట్ మీ పైన ఉండకుండా ఉండడానికి మేషరాశి వారు అష్టమి తిథి నాడు 8 కిలోల గోధుమలు దానం చేయాలి. భాద్రపద మాసంలో పంచమి తిథి నాడు 8 కిలోల గోధుమలు దానం చేయాలి. ఒకవేళ కుదరలేదు, భాద్రపద మాసం, రేపు వచ్చేది భాద్రపద మాసమే, భాద్రపద మాసంలో పంచమి తిథి నాడు 8 కిలోల పంచదార దానం చేయండి. ఒకవేళ అంటే ఈ యొక్క దానము యొక్క యోగం ఎలా కాపాడుతుందంటే మిమ్మల్ని, ఈ మేషరాశి వారు ఈ తిథి నాడు ఈ మాసంలో నేను చెప్పిన ఈ దానం చేయడం ద్వారా వాస్తుపరమైనటువంటి దోషాలని తొలగించుకుంటారు. అంటే మీరున్న ఇంట్లో కిచెన్ ఆగ్నేయంలో లేకుండా వేరే ప్లేస్లో ఉంటే అది అమాంతం ఇలా వెళ్ళిపోయి అటు సినిమాలో చూపించినట్టు మ్యాజిక్గా అటు అటు మాయమైపోయి అన్నీ ఏం జరిగిపోవు, కానీ వాటి నెగిటివ్ ఫలితాలు మీ పైన పడకుండా ఉంటాయి. ఆగ్నేయంలో కిచెన్ లేకుండా, లేదా నైరుతిలో బెడ్రూమ్ లేకుండా, లేదా పూజా గది ఎక్కడో ఉండి వాటి ప్రభావాలు మీరు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళపైన పడుతూ ఉంటే అవేమీ మారిపోవు, కానీ వాటి ప్రభావం నెగిటివ్గా వచ్చి మీకు కష్టాలు రాకుండా, వాటి ప్రభావం నెగిటివ్గా వచ్చి మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరు రక్షింపబడతారు. తప్పకుండా మేషరాశి వారు ఈ పరిహారం చేసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆ దోష ప్రభావం మీ పైన ఉండదు. వాస్తు పురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి శుక్రవారం నాడు మందార పుష్పం తీసుకొని, మందార పువ్వు, ఒక ఎర్రటి మందార పుష్పం తీసుకొని ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి శివాష్టోత్రం చదవాలి ప్రతి శుక్రవారం. అది జీవితాంతం చేస్తూ ఉండాలి. ప్రతి శుక్రవారం ఎర్రటి మందార పుష్పం తీసుకొని ఈశ్వరుడి యొక్క అష్టోత్తర పారాయణ చేస్తూ ఆయన పాదాల దగ్గర పెట్టడం ఒకటి అక్కడికి అయిపోయింది. రెండవది, చవితి తిథి నాడు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీ పేరుట, మీ కుటుంబ సభ్యుల పేరుట అభిషేకం జరిపించండి. చవితి తిథి నాడు ఆశ్వీజ మాసంలో 2 చవితులు వస్తాయి, శుద్ధ చవితి, బహుళ చవితి. ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ పేరుట, మీ కుటుంబ సభ్యుల పేరుట అభిషేకం జరిపించండి. ప్రతి సంవత్సరంలో ఒక్కసారి కదా అభిషేకం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో. అదైపోయిందా, ఇక 3వ పరిహారం వచ్చేసి, మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ఫిష్ ఎక్వేరియం, అందులో ఒక ఫిష్ ఉండాలి. మీ ఇంట్లో తప్పకుండా నీటి సంబంధితమైన జల జీవాలని మీరు పెంచడం అనేది అది చాలా చాలా యోగదాయకం. ఇంట్లో ఒక ఫిష్ ఎక్వేరియం, అందులో ఒకటికి పైన ఎన్ని ఉన్నా పర్వాలేదు, 2, 3, 4, 10 మీ ఇష్టం, కానీ ఒక ఫిష్ అనేది ఎప్పుడు ఇంట్లో ఆడుతూ ఉండాలి నీళ్ళల్లో. ఇలా ఈ 3 మీరు పాటించండి. వాస్తు సంబంధితమైనటువంటి పీడలేవి ఉన్నా మీ పైకి రావు, అది నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వదు. తప్పకుండా మేషరాశి వారు ఈ పరిహారం చేసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆ దోష ప్రభావం మీ పైన ఉండదు. దత్తానుగ్రహంతో ఏ వ్యాపారస్తుడు ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు అన్నది చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించండి. దత్తాత్రేయ స్వామిని ధ్యానించడం అనేది ఒక వరం. ధ్యానించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు మనకు రావాలి అని మనం స్వామిని కోరాలి. మన కష్టాలు ఏ ఉన్నాయో ఆ కష్టాలు పోవాలని కోరుకోవాలి. మహామంత్రం చదివి పాచికలు వేసినప్పుడు మీ కోరికలు కోరాలి. ఓం నమో భగవతే శరణ్యాయ. దైవానుగ్రహ స్వామి. ఆరు అన్నటువంటి సంఖ్య పడింది. ఈ 6 అన్నటువంటి సంఖ్య ద్వారా ఏ వ్యాపారస్తుడికి స్వామి అనుగ్రహం కలుగుతుంది, ఏ పరిహారం చేయాలి? ఈ చిట్టీల వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఉంటారు, చిట్టి బిజినెస్ చేస్తున్న వాళ్ళు, చిట్టీలు ఎవరు కట్టట్లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిట్టీల బిజినెస్లో ఉన్న వాళ్ళు చాలా 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 ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. వీళ్ళు ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఫలితం పొందుతారు అంటే,
ప్రతి రోజు ఇవాళ నుంచి 6 రోజుల పాటు చేయాలి. బాగా వినండి, చిట్టీల వ్యాపారం చేస్తున్న వాళ్ళు. గత కొద్ది రోజులుగా మా చిట్టీలు ఎవరు కట్టట్లేదు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, అసలు ఎలా రన్ చేయాలి, ఈ బిజినెస్ అసలు మాకు 1% కూడా దీని ద్వారా ప్రాఫిట్ లేదు, లాభం ఎంత వస్తుందో కానీ నష్టం చాలా వస్తుంది, ఒక రకంగా వచ్చిన డబ్బు రెండింతలు ఖర్చు అవుతుంది, 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి మాకు. ఇలా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, చిట్టి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో ఇవాళ నుంచి 6 రోజుల పాటు ఈ పరిహారం చేయండి. ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఒక పుస్తక దానం చేయండి. ప్రతిరోజు కూడా ఇవాళ నుంచి 6 రోజులు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మడికి పుస్తకం దానం ఇవ్వండి. లేదు, దేవాలయాలు లేవు, బ్రాహ్మణులు లేరు, మొత్తం కంటోన్మెంట్ జోన్లో ఉన్నాం మేము, పరిస్థితులు ఎట్లాగా అంటే రోజుకొక పుస్తకం చొప్పున ఒక 6 పుస్తకాలు కొని ఉంచండి. ఆ అమావాస్య రోజు దానం చేయండి. పుస్తకం పలానా పుస్తకం అని ఏం లేదు, అది వైట్ బుక్, నోట్స్ బుక్, లేదా ప్లెయిన్ది, లేదా పంచాంగం, లేదంటే ఏదైనా రామాయణ మహాభారతాలకు సంబంధించింది, లేదా ఏదైనా నీతి సూక్తులు, ఏదైనా సరే ఏదైనా బుక్, పుస్తకం రోజు ఒకటి చొప్పున ఒక 6 పుస్తకాలు తీసుకొని అమావాస్య రోజు దానం చేయండి. లేదు కుదురుతుంది రోజు ఒకటి ఇచ్చేయండి. బ్రాహ్మడికి మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే బ్రాహ్మడికి ఇచ్చినప్పుడే అది దానం అవుతుంది. మా ఇంటి దగ్గర తీసుకోవట్లేదు, కుదరట్లేదు, టెంపుల్స్ ఓపెన్ లేవు, క్లోజ్ ఉన్నాయి, ఇలాంటి అన్ని ఆటంకాలకు ఇలా అడ్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో అమావాస్య నాడు 6 పుస్తకాలని దానం చేయండి. ప్రత్యేకంగా చిట్టి వ్యాపారస్తులు ఈ పరిహారం చేస్తే మీకు ఈ చిట్టి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సకాలంలో డబ్బు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇబ్బందుల్లోంచి బయటపడతారు. ఇప్పుడున్నంత బ్యాడ్గా, ఇప్పుడున్నంత ఇబ్బందిగా, ఇప్పుడున్నంత దారిద్ర్యంగా ఇక ముందు ఉండదు. ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. తప్పనిసరిగా శుభ ఫలితం లభిస్తుంది, శుభ ఫలితం దక్కుతుంది. నేను ఏ పరిహారం చెప్పినా, ఏది చెప్పినా ముందు నీ మనసు స్వచ్ఛంగా, నిష్కల్మషంగా, పరిపూర్ణమైన నమ్మకంతో ఉండాలి. అప్పుడు ఏదైనా సరే నువ్వు ఒక రాయికి పూజ చేయి, లేదా భగవంతుడి దగ్గర ఒక చిన్న పూజతోనే ఫలితం పొందేస్తావు. తప్పకుండా ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రతిరోజు అనుగ్రహం కార్యక్రమం చూసే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆచరించండి. గురు సందేశంలో ఈ రోజున పిల్లల గురించి, వాళ్ళ యొక్క క్షేమం గురించి ఏ పరిహారం చెప్పాలి? భగవంతుడు మనల్ని అనుగ్రహింపజేయాలంటే ఆ అనుగ్రహంలో పిల్లల గురించి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఏ కోరిక కోరండి, మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, వాళ్ళ పిల్లలు ఉండాలి, లేదంటే వాళ్ళ పిల్లలు బాగుండాలి, లేదంటే వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, బాగా చదువుకోవాలి. ఎక్కువ శాతం ఎక్కడ ఏ కోరిక ఉన్నా అందులో పిల్లల గురించి ఉంటుంది. ఆ భగవత్ అనుగ్రహంతో మీ పిల్లల్లో మార్పు వచ్చి వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. అయితే ఇక్కడ గురు సందేశం అంటే నేను చెప్పాను, ఒక మెసేజ్ లాంటిది. పరిహారం ముహూర్తాన్ని బట్టి పరిహారం ఇస్తాం. ముహూర్తం లేదు, ఏదైనా ఒక మంచి మాట. అయితే ఇవాల్టి రోజున ముహూర్తాన్ని బట్టి చూసుకుంటే మీరు సగ్గుబియ్యం అని ఉంటాయి, సగ్గుబియ్యం పాయసం కూడా చేసుకుంటాం మనం. ఆ సగ్గుబియ్యంతో ఒక పరిహారం చెప్తాను, అది చేయండి. అమ్మవారు ప్రసన్నురాలై మీ పిల్లలకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది. చదువు అయిపోగానే మంచి ఉద్యోగం రావాలి అంటే అంత ఈజీ ఏం కాదు. 100లో 20 మందికి మాత్రమే వస్తుంది. మిగతా 80% పీపుల్, అందులో ఒక 40% మంది, మిగిలిన 80లో 50%, అంటే 40 అంటే 50% ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని చేస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల, ఇంకా చాలు నేను చదివించాలి, ఇక నా వల్ల కాదు, నువ్వే ఉద్యోగం చేసుకొని చదువుకో, ఇలాంటి మాటల వల్ల 50% పిల్లలు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు. ఇంకా మిగతా 40 మంది తల్లిదండ్రులు పెట్టిన డబ్బుతో హయ్యర్ స్టడీస్ చదువుకోవడము, విదేశాలకు వెళ్ళడము, ఇలా జరుగుతూ ఉంటుంది.
ఒక 20% మందికి మాత్రమే చదువు అయిపోగానే మంచి ఉద్యోగం వస్తుంది. కాబట్టి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. కాబట్టి భగవత్ అనుగ్రహంతో ఆ 20%లో మీ పిల్లలు ఉండాలి అంటే ఈ పరిహారం చేయండి. ఏ ప్రాయశ్చిత్తంతో అది సాధ్యమవుతుంది అంటే, ఇంట్లో అది రెంట్ హౌస్ అయినా సొంత ఇల్లు అయినా పర్వాలేదు, వాళ్ళ రాత్రి 8 నుంచి 9:30 మధ్యలో, రాత్రి 8 నుంచి 9:30 మధ్యలో సగ్గుబియ్యం ఒక 100 గ్రాములు, ఒక తెల్ల బట్ట అందులో కట్టి మీరు ఉంటున్నటువంటి ఇంట్లో దేవుడి గదిలో ఒక పాత్రలో ఒక ప్లేట్లో పెట్టి ఉంచండి. రేపు వచ్చేటటువంటి అమావాస్య నాడు దాన్ని తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకి మీ పిల్లలతో కట్టించడం కానీ లేదా మీరు కట్టడం కానీ చేయాలి. ఎప్పుడు అమావాస్య అది తీసి ఏదైనా రావి చెట్టుకి కట్టండి. మీరు కట్టినా పర్వాలేదు, మీ పిల్లలు కడితే ఇంకా 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 చాలా మంచిది. ఈ పరిహారం చేయడం ద్వారా ఉద్యోగ యోగం, అంటే మీ పిల్లలకు మంచి ఉద్యోగం లభిస్తుంది. నేను చెప్పేటటువంటి పరిహారాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇన్ని చేశాం కదా ఏమైంది, చాలా చేశానులే, ఇటువంటివన్నీ ఎన్నో ఖర్చులు పెట్టి ఎన్నో చేశాం, ఇలాంటి భావన ఎప్పుడైతే మన మనసులో వస్తుందో అప్పుడు నిష్ప్రయోజనం. మీరు చెయ్యటం మానేయండి. అంటే మీరు ఏం చేస్తున్నారంటే టైం వేస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మరో, దైవ సంబంధితమైన ధర్మ కార్యక్రమాలు చేస్తూ మొక్కుబడిగా చేస్తారో అవన్నీ వేస్ట్. అంటే టైం వేస్ట్, అది ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని గుడ్డిగా చివరి వరకు నేను నమ్మానంటే అది ఖచ్చితంగా నన్ను కాపాడుతుంది, అందులో నో డౌట్, అది ఖచ్చితంగా కాపాడుతుంది. అలా నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి నువ్వు చేసినప్పుడు ఫలితం దక్కుతుంది. నువ్వు మనస్ఫూర్తిగా పలానా ఇది చేస్తున్నావు, ఇది చేసినప్పుడు నీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. వాళ్ళు ఈ దేవుణ్ణి, పూజలు, పునస్కారాలు, జ్యోతిషం, జాతకాలు ఇవేవి నమ్మకపోయినా నువ్వు చేసి వృధా. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి పరిహారం భగవంతుడికి చెందాలంటే దాంట్లో స్వచ్ఛత ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు పలానా మీ అబ్బాయికి ఇవన్నీ నమ్మకాలు లేవు, మీరు చేస్తున్నారు, మీరు ఎలా చేయాలి? ఎన్ని చేసినా అబ్బాయికి అవ్వలేదేంటి అనే ప్రశ్నతో మొదలవ్వకూడదు. ఈ పరిహారంతోనైనా మా అబ్బాయి బాగుపడాలి అనేటటువంటి సమాధానంతో మొదలవ్వాలి. పిల్లలకు సంబంధించి నేను చెప్పే ప్రతి పరిహారం కూడా వాళ్ళకున్నటువంటి దోషాన్ని లేదంటే వాళ్ళకున్నటువంటి జాతక స్థితిని వాటిని చూసి కాదు. మామూలుగా పలానా ఈరోజు ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేస్తే చదువు బాగుంటుంది, పలానా ఈరోజు ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేస్తే ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నా సరే పోతాయని చెప్తున్నాను. కానీ వాళ్ళ జాతకం ఫస్ట్ మనం చూడాలి. ఆ జాతకంలో ప్రత్యేకంగా పలానా ఈ దోషం ఉంది, అందుకే ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అందుకే సరిగా చదవట్లేదు, అందుకే ఇలా ప్రవర్తించడానికి కారణం అని నిర్ధారణ అయ్యాక పరిహారం మారుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో ఉన్నటువంటి బలహీనత తెలిసినప్పుడు అది వేరుంటుంది. తప్పనిసరిగా గురు సందేశంలో పిల్లల గురించి ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని చెప్తాను, వినండి. మీ పిల్లల గురించి ఆలోచించండి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది వాళ్ళకి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు అదృష్టమైశ్వర్యంలో ధనయోగం, లక్ష్మీ కటాక్ష యోగం కోసం ఏ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి, విశేష ధనయోగం సంభవించడం కోసం ఏ పరిహారాన్ని చేయాలి, మీకు అన్న, తమ్ముడు లేదంటే మీకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి డబ్బు ఎక్కడైనా ఆగిపోయినా, తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు రాకపోయినా, లేదా సమన్యాయం జరగకపోయినా, ఇలా ఆస్తికి సంబంధించి అది కూడా మీ ఫ్యామిలీ పరంగా మీకున్న గొడవలు పోవడానికి, అంటే ఫ్యామిలీ గొడవలు అంటే ఆస్తికి సంబంధించినవి, ఏదో గొడవ పెట్టుకోనో లేదంటే ఇంకోటో అవి కాదు. ఇక్కడ ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏవైనా ఉన్నా, పొలము, స్థలము, డబ్బు, బంగారం, ఇల్లు, ఇలాంటివి వీటిలో మీకు సమన్యాయం జరగకపోయినా లేదా వాటికి సంబంధించినవన్నీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి,
ఆ కేసు మనమే గెలవాలనో, లేదంటే వాటికి సంబంధించినటువంటి ఆస్తి అసలు వస్తుందా రాదా, మా భార్య ఆస్తి మా భార్యకు వస్తుందా రాదా, ఇలా చాలామంది రావాల్సినటువంటి ఆస్తిని గురించి ప్రయత్నిస్తూనే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు భాగ్యయోగం పడితే, భాగ్యయోగం కలిగితే రావాల్సిన ఆస్తి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పోతాయి. ఒకవేళ గ్రహ సంబంధితమైన దోషాలు ఏవైనా ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. జాతకరీత్యా గ్రహ దోషాలు అనేటటువంటివి 100లో 90% ఉంటాయి. అంటే ఒక 100 జాతకాలు మనం పట్టుకుంటే 90 జాతకాలు గ్రహ దోషాలు ఉంటాయి. కానీ 100లో 90 మంది ఏమీ కష్టపడట్లేదు, 100లో 90 మంది విపరీతమైన దారిద్ర్యంలో ఏమీ లేరు. రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా ఉన్నవాళ్ళు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానంలో ఉండి మంచిగా సంపాదించే వాళ్ళు, ఇలా చాలామందిని చూస్తూనే ఉన్నాం. గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎలా సాధ్యమంటే కొన్ని పరిహారాల చేత మనం రక్షింపబడతాం. మన జీవితంలో ఉండేటటువంటి గ్రహదోషాలను తొలగించేటటువంటి పరిహారాలు ఎన్నో 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 ఉన్నాయి. అయితే ఇవాళ అటువంటి ఒక అద్భుతమైన ప్రాయశ్చిత్తాన్ని మీకు అందిస్తాను. ఏ వ్యక్తి జీవితంలో గ్రహ సంబంధితమైన దోషాలు ఉంటాయో తద్వారా అతను ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ పరిహారాన్ని ఆచరించాలి ఈ గ్రహ దోషాలు అనేటటువంటివి తొలగిపోవడానికి? ఒక చిన్న మట్టి దీపపు కుందిని తీసుకోండి, చిన్నది మట్టి దీపపు కుంది. దాన్ని శుభ్రంగా కడిగి పసుపుతో అలంకరణ చేయండి. అంటే తడిపిన పసుపుని తీసుకొని అలంకరణ చేయండి. అలంకరణ చేసి అందులో ఒక చుక్క తేనె వేయండి. వేసిన తర్వాత దాని నిండా కూడా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఒక మట్టి ప్రమిద చిన్నది, చాలా చిన్నగా ఉండాలి. మొత్తం శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ అలంకరణ చేసి ఒక చుక్క వేసినట్టుగా ఒక చుక్క తేనె వేసి ఆవు నెయ్యి వేసి 3 తర్వాత 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. ఏ వ్యక్తి జాతకంలోనైనా గ్రహ సంబంధితమైన దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగించే పరిహారం ఇవాళ 3 తర్వాత చేస్తే ముహూర్త యోగం చేత, ఆ ముహూర్తానికి ఉన్నటువంటి, ఆ లగ్నానికి ఉన్నటువంటి బలం చేత ఆర్థిక సమస్యలు పోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిహారం చేయండి. ప్రతి ఇంట్లో 3 తర్వాత ఈ పరిహారం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు కార్యసిద్ధిలో ఇవాళ ఒక మహాశక్తివంతమైనటువంటి మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తాను. శ్రావణ మాసం, మనకు ఈ శ్రావణ మాసము ఈ శార్వరీనామ సంవత్సరంలో ఏ నక్షత్రంతో మొదలైందో అది చాలా విశేషమైనటువంటి ముహూర్తం. అంటే ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని అద్భుతమైనటువంటి ముహూర్తాల్లో ఇవాళ ఒకటి. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి రహస్యం. ఈశ్వరానుగ్రహం ఇవాళ ఎవరు పొందుతారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తలస్నానం చేసి ఉపవాసం ఉండి ఏదైనా పళ్ళు పాలు ఇలాంటివి స్వీకరించి సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్రాన్ని ఎవరు జపిస్తారో వారి ఇంట్లో ధనయోగం అనేది కలుగుతుంది. అందులోనూ ఇవాళ ఉన్న ముహూర్తం చాలా 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 యోగదాయకం. కేవలం ఆర్థిక పీడల్ని విముక్తి చేసేటటువంటి అద్భుత శక్తి కలిగినటువంటి ముహూర్తం. ఆ ముహూర్తంలో ఈ మంత్రం ఏ యజమాని, ఎవరు, ఒక భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరు చదువుకున్నా వారి ఇంట్లో ఆర్థిక పీడ అనేది ఉండదు, నశిస్తుంది. జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం నమః, ఓం శం నమః, ఓం శం నమః. ఏకబీజాక్షర మంత్రం చాలా విశేషమైనటువంటిది.
ఈశ్వరానుగ్రహం ఇవాళ ఎవరు పొందుతారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏదైనా పళ్ళు పాలు ఇలాంటివి స్వీకరించి సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్రాన్ని ఎవరు జపిస్తారో వారి ఇంట్లో ధనయోగం అనేది కలుగుతుంది. ఇది ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ఉన్నటువంటి వారు శరీర శుద్ధితో, ఇంద్రియ శుద్ధితో, మనశ్శుద్ధితో ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ పరమేశ్వరుడే శరణమని వేడుకుంటూ ఈ మంత్రాన్ని 108 మార్లు జపించి 6 సార్లు మంత్రాన్ని రాయండి. అప్పుడేమవుతుందంటే చతుర్థ యోగం ప్రారంభమై ఆర్థిక పీడలని విముక్తి చేసుకుంటారు. తప్పకుండా చేయండి. లోకాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి లోక కళ్యాణం కోసం తపన పడతారన్నది సత్యం. ఆ సత్యాన్ని నిజం చేస్తూ జీవిస్తున్న వ్యక్తి శ్రీ దత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు. కృషి, దీక్ష, పట్టుదలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యలు అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యజుర్వేదం, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ వాస్తు, ఎంఏ సైకాలజీ వంటి డిగ్రీలు సాధించారు. పరిపూర్ణమైన మంచి మనిషిగా జీవిస్తూ ఆదర్శ భావాలతో నడుస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారిని ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు వరించాయి. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య విభూషణ బిరుదులు, అబ్దుల్ కలాం అవార్డు ఆయన సాధించారు. మాతృమూర్తి మారుతి గారి ఆశయ సాధనే ధ్యేయంగా నిత్యం ఆచరిస్తూ ఆదర్శమూర్తి అయిన ఆ మారుతి గారి పేరు మీద ఏర్పాటు చేసినదే మారుతి సేవా సమితి. 2010లో ఒక విత్తనంగా మొదలైన ఈ మారుతి సేవా సమితి సంస్థ ఒక వృక్షంలా ఎదుగుతూ ఉంది. ఎంతో మందికి నీడనిస్తూ, అన్నార్తులకు ఆకలి తీరుస్తూ, విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాలు చూస్తూ మంచి సంకల్పంతో అడుగు ముందుకు వేస్తోంది మారుతి సేవా సమితి. మారుతి మెడికల్ క్యాంప్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ పేద ప్రజలకు ఆరోగ్యదాయనిగా నిలుస్తూ ఉంది. మారుతి ఎడ్యుకేషన్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది. మారుతి జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మందికి జ్యోతిష్యం చెబుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంగతులు వివరిస్తున్నారు. తద్వారా ఎందరో అభివృద్ధికి పాటుపడుతున్నారు. శ్రీ దత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారి ద్వారా మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు జిఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలు టైప్ చేసి 58585కి SMS చేయండి. ఇక ఇది ఈరోజు అనుగ్రహం కార్యక్రమం. రేపటి రోజున, రేపటి ముహూర్తాన్ని బట్టి ఎన్నో గొప్ప విషయాలని మీ ముందుకు తీసుకొస్తాను. జయ గురు దత్తాత్రేయ.